నీతిమంతులుగా తీర్చబడిన మనము వాక్యములో ఎదుగుతూ ఉండాలి. ఏమండి, ఎంతమంది చెప్పండి ప్రతిరోజు నేను వాక్యాన్ని చదువుకుంటానని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? నేను ప్రతిరోజు దేవుని వాక్యం చదువుకుంటాను, నేను ప్రతిరోజు మోకరించి ప్రార్థించుకుంటాను, నేను ప్రతిరోజు దేవునితో సావాసం కలిగి ఉన్నానని ఎంతమంది చెప్పగలరు చెప్పండి? ఆదివారం ఒకరోజు వచ్చి ఒక గూటిలో పారివేసి బైబిల్ని ఆదివారం రాగానే ఇట్లా తుడుచుకొని వచ్చే వాళ్ళగా ఉన్నామో చెప్పండి మనము? ఏమండి, మీ బైబిల్ 10 సంవత్సరాలైంది, 12 సంవత్సరాలైంది, ఇంకా మీ బైబిల్ ఒక్క అక్షరం కూడా మనం చదవకుండగా మన బైబిల్ కొత్తలో మనం ఎలాగైతే మనం తీసుకొని మందిరానికి వస్తున్నామో అలాగే మన బైబిల్ ఉందా? ఈ బైబిల్ ఎప్పుడైతే నలిగిపోతుందో నువ్వు వెలిగిపోతావు, నీవు అప్పుడు ఎలుగుతూ ఉంటావు దేవునిలో. ఈ బైబిల్ ఎప్పుడైతే నిగనిగలాడుతుందో నీ జీవితంలో చీకటి ఉందని అర్థము.